ఎంతమంది జక్కైలు ఉన్నారంటే ఈ గ్రామంలోనే కాదు, ప్రపంచమంతా జక్కైలే ఉన్నారు. అన్యాయంగా దోచుకు తినేవారు, మోసాలు చేసే జక్కైలు ఉన్నారు, వ్యభిచారాలు చేసే జక్కైలు ఉన్నారు, అబద్ధములాడే జక్కైలు ఉన్నారు, నరహంతకు లాంటి జక్కైలు ఉన్నారు, మోసం చేసేవారు, దగా చేసేవారు. ఎంతమంది జక్కైలు ఉన్నారు. బైబిల్లో ఒక్క జక్కై గురించే రాయబడి ఉంది. ఆమేన్. అర్థమవుతుందా? యేసు క్రీస్తుని కలిగిన వాడు తన తోటి పొరుగువానిని ప్రేమించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. నీకు ఉన్న ఆస్తి మొత్తం ఇవ్వమని దేవుడు చెప్పటం లేదు. నీకు 2 ఉంటే 1 ఇచ్చేయి. దాచుకునే బుద్ధి మోట్లేదు. ఎన్ని దాస్తాం? ఎన్ని దోచుకుంటావు? దాచుకోవటం వేరు, దోచుకోవటం వేరు. దాచుకునే జక్కైలు ఇక్కడ మాట్లాడుతుంది. ఇప్పుడు బైబిల్ ఒక్కసారి సెలవిచ్చింది, ఇంకెక్కడ చెప్పబడాలి ఆయన గురించి. ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడేమో. ఒకే మాట, నువ్వు జక్కై వలె ఉండొద్దు, జక్కై వలె మారాలి. ఆమేన్. 2 మాటలు ముగించేస్తాను. ఒక్కసారి మీరు ధ్యానం చేయండి. జక్కై అనే వ్యక్తి గురించి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? జక్కై వలె ఉండొద్దు, జక్కై వలె మారాలి. జక్కై వలె నువ్వు మారితే ఆ జక్కై కుటుంబానికి వచ్చిందేంటో తెలుసా? రక్షణ దొరికింది. ఇది ఉచితమే. యేసుక్రీస్తు గురించి సేవకులు, విశ్వాసులు, సంఘస్థులు నోరు గొంతు చించుకొని, ఇంకా లోతుకెళ్తే లూథరన్స్, బిషపులు, రకరకాల చాలామంది ప్రవక్తలు ప్రాణాలు అర్పించుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడని గొంతెత్తుకొని చచ్చిపోయి చెబుతున్నా సరే, ఈ జక్కైల మార్ల దోచుకునే వాళ్ళు అయిపోయారు. జక్కైలు బాధేస్తుంది. దైవ భయము లేని జక్కైలు. ఏ భయం లేదు? జక్కైకి దైవ భయం లేదు. లక్షణాలు చూస్తే పొట్టోడు. ఒక వ్యక్తిని గ్రంథములో లిఖించబడింది అంటే ఆ జక్కైలో ఉన్న మంచిని చెడును చూడండి. ఈ భూమి మీద నీవు కూడా అలాగే ఉన్నావు కదా. ఈ సృష్టి నీ మాట వలన కలిగింది. ఈ నరుడు, మీరు చెప్పుకోండి ఒకసారి, ఇట్లా అనుకోండి ఒకసారి, మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఈ నరుడు క్రీస్తు చేతులతో నిర్మించబడ్డాడు. ఇప్పుడు అనుకోండి, చెప్పండి, నేను క్రీస్తు ద్వారా, క్రీస్తు చేతితో నన్ను నిర్మించాడు. ఇక మీదట నేను జక్కై వలె ఉండను, మారిపోయిన జక్కై వలె ఉంటా. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఎందరైతే వింటున్నారో, తండ్రులారా, జక్కై వలె ఉండకండి, దోచుకొని తినబాకండి, అక్రమంగా సంపాదించకండి. ఎంత సంపాదించినా ఈ చివరికి ఏమీ ఉండదు. ఇదిగో జక్కయ్య మారినప్పుడు చేసిన సాక్ష్యం, నా ఆస్తి అంతటిలో సగభాగం ఇచ్చాడు. ప్రభువా, నేను ఎవని యొద్దనైనను, అసలు నా నోటికి అన్యాయపు మాటలే రావు ఈ జక్కమ్మలో. జక్కయ్యలో, జక్కమ్మలో, ఆడవాళ్ళంటే జక్కమ్మ, మగాళ్ళైతే జక్కయ్య. జక్కమ్మ ఎవరు? ఏమంటది? అస్సలు నేను నోటి నుండి అన్యాయపు మాటలు నేను ఎంతవటికి మాట్లాడలేదు. దొంగ జక్కమ్మేమో. లేరా మనలో? ఉన్నారా? ఉంటే మార్చుకో. ఎవరేమనరు, నువ్వు మారకపోయినా ఏం బాధలేదు. ప్రభువుకు వచ్చిన పరకేం లేదు, ప్రభువుకు వచ్చిన నష్టమేమి లేదు. కానీ ప్రభు ఏమంటాడంటే, మారితే ఆయన సంతోషిస్తాడు. ఈ శరీరము క్రీస్తు నన్ను చేతులతో నిర్మించాడు. చూపునకు రమ్యమైన ఫలము కోసమై ఆదాము అవ్వలు మోసపోయిరి. చూపునకు రమ్యమైన ఈ లోకమందు ఆదాము అవ్వవోలే మోసపోతిని. పాపములో బంధించబడిన మాకై విడిపించుటకు నీవు దిగివచ్చినావు.